నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో నామినేషన్స్ రచ్చ అయితే మొదలైపోయింది మూడవ వారం. ఇక ఈ నామినేషన్స్లో వచ్చేసి కామనర్స్ని సెలబ్రిటీస్లో నుంచి 5గురిని సెలెక్ట్ చేయండి అని బిగ్ బాస్ చెప్పగానే చాలా ఉత్సాహంగా వీళ్ళైతే ఇక సుమన్ శెట్టి గారిని, సంజన గారిని, ఫ్లోరా గారిని, అలాగే రీతు గారిని, ఇక రాము రాథోడ్ని 5గురిని సెలెక్ట్ చేసేశారు. తర్వాత మీలోనే ఒకరిని సెలెక్ట్ చేసుకోండి అనగానే హరీష్ గారిని సెలెక్ట్ అయితే చేసేసుకొని 6గురు నామినేషన్స్లో ఉన్నారని చెప్పేశారు. దీని తర్వాత బిగ్ ట్విస్ట్తో బిగ్ బాస్ అయితే ఈసారి సెలబ్రిటీస్లో నుంచి కామనర్స్ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పేశారు. అంటే స్వాప్ చేసుకోవచ్చు, ఇద్దరిని తీసేసేయండి సెలబ్రిటీస్లో నుంచి అని చెప్పేశారు. ఇక సంజన గారిని, సుమన్ గారిని ఫస్ట్ తీసేసి ప్రియాని అలాగే పవన్ కళ్యాణ్ని ఆ ప్లేస్లో పెట్టేశారు. ఈసారి ఇంకొకరిని కూడా సెలెక్ట్ చేసుకోమని సంజన గారికి చెప్పేసరికి సంజన గారు శ్రీజాన్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు కామనర్స్లో ఆల్మోస్ట్ డీమాన్ పవన్ తప్పితే మిగిలిన నలుగురు అందులోనే ఉన్నారనమాట ఆ నామినేషన్స్ లిస్ట్లో. కానీ ఇంకొక పెద్ద ట్విస్ట్, డీమాన్ పవన్ కెప్టెన్ కాబట్టి తనకు ఒక అధికారం ఇచ్చి ఒకని నామినేషన్లో నుంచి తీసేసేయండి అని చెప్పగానే తనైతే శ్రీజాని తీసేశాడు. సో ఇప్పుడు 6గురు మాత్రమే నామినేషన్స్లో ఉన్నారు. సో ఫస్ట్ వచ్చేసి ప్రియా, పవన్ కళ్యాణ్, హరీష్ వచ్చేసి కామనర్స్. సెలబ్రిటీస్లో నుంచి రీతు, అలాగే మన రాము రాథోడ్, ఇంకొకరు ఫ్లోరా గారు. చూడాలి ఎవరు ఎలిమినేట్ అవుతారో.